చిత్తూరు జిల్లా కుప్పం కాంట్రాక్ట్ లెక్చరర్స్ నిర్వహించిన గణపతి హోమం రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను వెంటనే పర్మనెంట్ చేయాలని లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీజే గాంధీ డిమాండ్ చేశారు. ఆదివారం లెక్చరర్ల సంఘం చిత్తూరు జిల్లా కార్యదర్శి చంద్రప్ప ఆధ్వర్యంలో కుప్పం పట్నం లక్ష్మీపురం వరదరాజస్వామి దేవాలయంలో గణపతి హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రప్ప మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులను ప్రభుత్వం వెంటనే శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ గణపతి హోమం చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఈ హోమాన్ని పిఠాపురం మంగళగిరి నిర్వహించామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం వరదరాజస్వామి దేవాలయంలో వినాయక హోమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమపై కరుణ చూపి తమ ఉద్యోగాలను శాశ్వత ప్రతిపాదికన గుర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, సహదేవుడు, ఓబయ్య, చంద్రశేఖర్, లత, శాంతాకుమారి తదితర కాంట్రాక్ట్ అధ్యాపకులు పాల్గొన్నారు. స్పందించాలి, రెగ్యులర్ చేయాలి. వి చంద్రప్ప, చిత్తూరు జిల్లా కాంట్రాక్ట్ లెక్చరర్ జనరల్ సెక్రటరీ. మేము కాంట్రాక్ట్ లెక్చరర్లుగా గత 24 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంట్రాక్ట్ లెక్చరర్లుగానే పనిచేస్తున్నాము. మా యొక్క సర్వీసులని గుర్తించి గత ప్రభుత్వము మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పి జీవో నెంబర్ 114 యాక్ట్ 30 తీసుకురావడం జరిగింది. దురదృష్టవశాత్తు మా రెగ్యులరైజేషన్ కొరకు జీవో నెంబర్ 114ను అమలు చేయడంలో భాగంగా ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది, అడ్డు వచ్చింది. తర్వాత మా ప్రక్రియ ఆగిపోయింది. దీంట్లోనే కొద్దిమంది కాంట్రాక్ట్ వ్యవస్థ రెగ్యులర్ లెక్చరర్ కావడం జరిగింది. మా యొక్క ప్రక్రియ ఆగిపోయింది కావున మా పైన దయవుంచి మన సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు మా యొక్క ఆగిపోయినటువంటి రెగ్యులరైజేషన్ ప్రక్రియను వెంటనే కొనసాగించవలసినదిగా సవినయంగా పత్రిక మరియు ప్రింట్ మీడియా సాక్షిగా మేము విన్నవించుకోవడం జరుగుతుంది సార్.